ఇన్విజిలైన్ ఫర్ చిల్డ్రన్. చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు ఇన్విజిలైన్ అనేది చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. అందరూ ఒక అపోహలో ఉంటారు. అలైనర్స్ కానీ, బ్రేసెస్ కానీ పెద్ద వాళ్ళకి మాటకే అనేసి. సమ్ ఏజెస్ వచ్చిన తర్వాత 12, 13 ఇయర్స్ వచ్చిన తర్వాత అనేసి అనుకుంటారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో జస్ట్ ఫ్రమ్ ఎర్లీ ఏజెస్ మనం ఎప్పుడైతే టీత్ లో ప్రాబ్లమ్ చూస్తామో అప్పుడే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేయడానికి చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు వన్ ఆఫ్ ద థింగ్ బై అలైనర్స్ ఇన్విజిలైన్ ఈస్ ద ఇన్విజిలైన్ ఫస్ట్ టైప్ ఆఫ్ అలైనర్స్. ఇన్విజిలైన్ ఫస్ట్ అంటే చిన్నపిల్లలకి పాల పళ్ళు ఉన్నప్పుడు అండ్ కొన్ని పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు దాన్ని మిక్స్డ్ డెంటిషన్ అంటాం. పాల పళ్ళు పర్మనెంట్ టీత్ రెండు ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దానివల్ల మనకి చాలా యూజెస్ ఉంటుంది. ఎర్లీ ఏజెస్ లో చేసే ట్రీట్మెంట్ చాలా స్టేబుల్ గా ఉంటుంది అండ్ రిలాప్స్ అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాత పొజిషన్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇన్విజిలైన్ వాళ్ళు ఇన్విజిలైన్ ఫస్ట్ అనే దాంట్లో ఈ విధంగా వస్తుంది బాక్సెస్. అండ్ దీంట్లో సేమ్ పెద్దవాళ్ళకి ఎలా ఉంటాయో అట్లానే అలైనర్స్ ఉంటాయి. ఇట్లా నెంబర్ ఆఫ్ అలైనర్స్ వస్తాయి. అట్లా ప్రాబ్లమ్ ని బట్టి నెంబర్ ఆఫ్ అలైనర్స్ ఒక్కొక్క పేషెంట్ కి తగ్గొచ్చు, పెరగచ్చు. కానీ ఎర్లీ ఏజెస్ లో చేసుకుంటేనే మనకి ట్రీట్మెంట్ అనేది బెటర్ ఉంటుంది. అండ్ అందరూ ఆ అపోహ నుంచి బయటికి వచ్చేసేయండి. ఇన్విజిలైన్ కెన్ బి డన్ అట్ ఎనీ ఏజ్.